హాయ్ భయ్య. హాయ్. జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ హలో డియర్ నుంచి వస్తున్నా. హాయ్. మేము రోజు చూస్తూ ఉంటాం, చాలా యాక్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ. ఇమానీల్ ఎంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి? నా బండి యాక్టివ్. ఆటగాళ్ళుగా ఇతరులతో ఇమానీల్ ఎలా ఉండడానికి ఇష్టపడతాడు? జోయల్గా నవ్వుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ అలా ఉండడానికి ఇష్టపడతాను. ఇప్పుడు చూస్తాను మీ సక్సెస్ మీరు ముందే ఊహించారా? ఎవరు అది ఊహించరు, అంటే ఎవరి లైఫ్లో అయినా సక్సెస్ అనేది ఎప్పుడు వచ్చింది ఎవరికి తెలియదు కదా, అది నేనైతే ఊహించలేదు. ఇమానీల్కి చాలా లవ్ లెటర్స్ వస్తాయని విన్నాను, అందులో ఎంత నిజం ఉంది? లవ్ లెటర్లు రాసే రోజులు ఇవి, ఎవరి నుంచి ఏమీ రాలేదు. బట్ అప్రిషియేషన్స్ వస్తాయి, బాగా చేస్తారు అది ఇది అని అంతే. మీ మీద ఎలాంటి రూమర్స్ మీరు బాగా నవ్వుకున్నారు? నేను ఒక హీరోయిన్తో డేట్లో ఉన్నానని పెట్టారు. మన మొక్కలకి హీరోయిన్ ఏంటరా అనుకున్నాను అప్పుడు నేను. కోపం వస్తే ఇమానీల్ ఏం చేస్తాడు? కోపపడతాను. ఆ కోపాన్ని ఎలా చూపిస్తాడు? చూపించిన అసలు నేను కోపాన్ని ఇప్పుడు కూడా కోపపడుతున్నాను, మీకు తెలియట్లేదు. ఒక అమ్మాయిని ప్రేమించాలంటే ఇమానీల్ ఏ క్వాలిటీస్ చూస్తాడు? నేను అసలు అది అమ్మాయి కాదని చూస్తా ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు ఎవరిని నమ్మలేకపోతున్నాను. ఎందుకే ఇమానీల్ ఇప్పుడు లవ్లో ఉన్నాడా? లేదు, సెట్లో ఉన్నాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? స్కిట్లు అన్నాయి మీరు ముందే ప్రిపేర్ అవుతారా? ప్రిపరేషన్ ఉంటుంది, ఒక 1 or 2 days ప్రిపరేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. దానికి ముందే లైన్స్ చెప్పడం అదంతా ఉంటుంది. లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటే ఎవరితో వెళ్తారు? మా డ్రైవర్తో వెళ్తాను, ఎందుకంటే నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి. మీరు బాగా బాధపడిన సందర్భం? బాధపడటం అంటే అంటే బేసిక్గా మనం సినిమాలు కొన్ని ఆడితే మనం చేసే అనుకుంటాం, బట్ అవి కొన్నిసార్లు అనుకున్నంత పేరు రానప్పుడు కొంచెం బాధపడతాం. ఇంత బాగా యాక్ట్ చేస్తారు కదా, యాక్టింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అంటే మనం చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా మనకి, అంటే ఒకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి అలా చేస్తూ ఉంటాం కదా. సో అలా జబర్దస్త్లో చాలామందిని చూసి వీళ్ళలాగా ఒకసారి వాళ్ళలాగా ఒకసారి అలా చేస్తా అలా అలవాటు అయిపోయింది. ఆర్టిస్ట్ అవ్వకపోతే ఇమానీల్ ఏమయ్యేవాడు? మరి ఏమో తెలియదు. ఇప్పటి పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉండేవాళ్ళు అమ్మాయి. మీరు అందుకున్న మంచి గిఫ్ట్, గొప్ప గిఫ్ట్గా ఫీల్ అయ్యే గిఫ్ట్ ఏమిటి? నేను చిరంజీవి గారితో ఇక్కడ సైన్ చేయించుకున్నాను, అది నాకు లైఫ్ టైం నాకు గుర్తుండిపోయే గిఫ్ట్. మీ క్రష్ ఎవరు? నేషనల్ క్రష్ రష్మిక మందానా. ప్రజెంట్ అంటే మారుతూ ఉంటారా? అంతే కదా, సినిమాకి ఒకళ్ళు ఉంటారు, మనం కూడా అందరిలాంటి వాళ్ళం. కాలేజీ డేస్లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మీకు? అసలు కాలేజ్ డేస్లో మాది కోఎడ్యుకేషనే కాదు. ఒక్క ముక్కలో ఇమానీల్ అంటే చెప్పమంటే ఏమని చెప్తావు? ఇమాన్యుయల్ ఓ మంచి పనోడు, అలా అంటాడు కదా, సత్తి ఓ మంచి పనోడు అని. అలా ఇమాన్యుయల్ నా గురించి మంచిగా చెప్పాలంటే నేను కొంచెం బుద్ధిమంతుడని చెప్తాను, అంటే కొంచెం మంచిగా ఉంటాను అనిపించింది నాకే. మరీ ఇంత మంచిగా కూడా ఉండకూడదు అనిపించింది ఒకసారి. ఇమానీల్ వంట చేస్తాడా? సూపర్ చేస్తా. ఏ వంట బాగా చేస్తాడు? మజ్జిగ చేస్తా. ఇండస్ట్రీలో మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్? చాలామంది ఉన్నారు, బట్ నాకైతే మా సినిమా డైరెక్టర్ గంగం గణేష్ డైరెక్టర్ బెస్ట్. గంగం గణేష్ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ సినిమా మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? నాకు సూపర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఇమానీల్ లైఫ్ ఎలా నడుస్తుంది? ఇలా 3 షూటింగ్లు 6 పేమెంట్లు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు కేటాయించినందుకు. హాయ్ అండి. మాలాంటి చాలామంది ఆర్టిస్టులు ఆఫ్ కెమెరాలో ఎలా ఉంటారు అనేది మీ అందరికీ చూపించేదే ఈ హలో డియర్. సో ఇది మీరు డైలీ చూడాలి అని అనుకుంటే జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.